పిల్లారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు ఎదురు చూచేటువంటి వారి మీద నిలుచును అని భక్తుడైన దావీదు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుని దృష్టి అధికముగా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కృప కొరకై ఎదురు చూసేవారి మీద ఉంటుంది. అవును దేవుని బిడ్డలారా. దేవుని యొక్క దృష్టి వారి మీద ఉండడానికి కారణము, వారు దేవుడే తమ నమ్మకము, దేవుడే తమ నిరీక్షణ అని జీవించుచు ఉన్నారు. ఈ లోకంలో మనుషులు వారికి సహాయము చేయకపోయినా, లేకపోతే గనులైన వారికి సహాయము అందకపోయినా, దేవుడు తమ మీద దృష్టి ఉంచి తమకు సహాయము చేయగలిగిన వాడని, ఆయన కృప కొరకై తాము కనిపెట్టుకున్నామని వారు ఎరిగిన వారై, దేవుని మీద నమ్మకముతోనూ, విశ్వాసంతో వారు జీవించినప్పుడు, దేవుడు తప్పక తన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంచి వారిని ఆశీర్వదించి వారిని దీవించువాడు ఆయన. ఒకసారి ఒక దైవజనులు సువార్త కొరకై ఒక గ్రామమునకు వెళ్ళి, అడవి మార్గమున ఆయన ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హఠాత్తుగా కారు మబ్బులు కమ్ముకొని విపరీతమైన వర్షము పడడము మొదలుపెట్టింది. ఎక్కడ తలదాచుకోవాలనో ఆయనకు తెలియక అటు ఇటు చూసినప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి తొర్ర ఒకటి కనిపించింది. అది మనుషులు వెళ్ళి నిలబడగలిగినంత పెద్ద తొర్ర. ఆయన పరుగులెత్తుకుంటూ ఆ చెట్టు తొర్రలో తలదాచుకున్నాడు. వర్షము వేగవంతమై కారు చీకట్లు కమ్ముకొని రాత్రి జాము అయినది. ఆయనకు విపరీతమైనటువంటి ఆకలి. ఈ ఆకలిని తీర్చుకోవడానికి ఏమి చేయాలో తెలియలేదు. పేగులు తిప్పుతున్నంతటి బాధ కలుగుతున్నది. అయితే ఆయన కాలు క్రింద ఏదో తడువులాడుతున్నట్లుగా ఆయనకు కనిపించింది. కొన్ని ఉడతలు అక్కడ కొన్ని జీడిపప్పులను, నేరేడు పండ్లు వాటిని తీసుకొని వచ్చి అవి అక్కడ ఉంచాయి. ఆయన వంగి వాటిని తన చేతితో తీసుకొని అవి తిని వర్షపు నీటితో తన దాహమును తీర్చుకున్నాడు. ఉదయకాలమున ఆయన దేవునికి కృతజ్ఞతలు తెలిపి తన మార్గమున తాను వెళ్ళినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును. నీ జీవితంలో నీవు పడే కష్టము, నీ వేదన, నీ యొక్క సమస్యలను ఎరిగిన దేవుడు, ఆ దైవజనునికి సహాయపడిన యేసయ్య నీకును సహాయము చేసి నిన్నాశీర్వదించి దీవించును. ప్రభువా, నీ దృష్టి మా మీద ఉంచమని ప్రభు సన్నిధిని మీరు ప్రార్థించండి. నేను మీ కొరకై ప్రార్థన చేయుచున్నాను. గనుడా, నీకు వందనాలు. మీ దృష్టి నీ యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉన్నదని మీరు చెప్పినారు. ఇదిగో నీ బిడ్డలు ఎన్నో సమస్యలతో, బాధలతో నీ వైపు చూచున్నారు. వారి కోరికను తీర్చి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.